హాయ్ హలో వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ కృష్ణ చైతన్య. నయూమ్ డైరీస్ అంటూ డిసెంబర్ 10న ఒక రియల్ స్టోరీతో, అండ్ అది కూడా మనందరికీ బాగా తెలుసు నయూమ్ గారు. సో తన రియల్ స్టోరీతో ఒక మంచి కాన్సెప్ట్తో మన ముందుకు వస్తున్నారు టీమ్. ఆల్రెడీ మనం ట్రైలర్ చూసాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఆ సినిమా గురించి నేను ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. మనతో పాటు ఉన్నారు హీరో వశిష్ఠ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆయన అడిగి తెలుసుకుందాం. హియర్ వి గో. హాయ్ అండి. హాయ్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, డిసెంబర్ 10న నయూమ్ డైరీస్ అంటూ మమ్మల్ని పలకరించడానికి వస్తున్నారు. సో ఫస్ట్ ఈ స్టోరీ సెలెక్షన్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరిగింది? స్టోరీ అయితే ప్రొడ్యూసర్ డైరెక్టర్ కలిసి డిసైడ్ చేసి ఇదే స్టోరీ చెప్పాలి అని ఫిక్స్ అయ్యారు. అంటే వరదరాజు అని ప్రొడ్యూసరు. వరదరాజు గారికి అంటే దాము గారు చాలా అంటే హీస్ అ ఫ్యామిలీ ఫ్రెండ్ అంట. అది ఒక ఆల్మోస్ట్ సిన్స్ 20 years దే నో ఈచ్ అదర్. అప్పటి నుంచి దాము గారు రాస్తూ ఉన్నారు. మంచి కవి కూడా మన దాము బాలాజీ గారు. సో దాము అనేది వచ్చి కావ్యనామం. సో అలా తెలుసు, రాస్తారు అని తెలుసు. మరి ఇప్పుడు సినిమా చేయాలనుకుంటున్నాను ప్రొడ్యూసర్తో చెప్తే ఇలాంటి ఇన్ని స్క్రిప్ట్లు ఉన్నాయి, 4-5 స్క్రిప్ట్లు థ్రెడ్ చెప్పారంట. నయీం దే కథ తెరకెక్కిద్దాం, ఇది ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది అని వాళ్ళు ఫిక్స్ అయ్యి వాళ్ళు నా కన్నడ సినిమాలని చూశారండి వరదరాజు గారు. అండ్ వరదరాజు గారి ఫ్రెండ్ నాకు కూడా ఒకరు కామన్ ఫ్రెండ్. సో అలా ఫస్ట్ కలిసాం. హ్యాపీ టు మీట్ దాము గారు. అప్పుడు చూస్తూనే అంటే నన్ను కలిసేక ముందు వాళ్ళు నా ఇంటర్వ్యూస్ సినిమాలన్నీ చూసారంట. సో దే సమ్హౌ లైక్డ్ మీ. అండ్ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారో స్క్రిప్ట్ నన్ను సెలెక్ట్ చేసుకుందో తెలియదు, స్క్రిప్ట్కి మీరే యాప్ట్ అని చెప్పారు. స్క్రిప్ట్ విన్న తర్వాత ఇట్ ఈస్ లైక్ యూనో ఈ నయీము, ఈ కాంట్రవర్సీస్ అసైడ్ దాన్ని పక్కన పెడితే ఆ ఒక క్యారెక్టర్ ఈ సినిమాలో ఈ స్క్రిప్ట్లో ఉన్న ఒక క్యారెక్టర్ ఉంది. ఏ ఒక్క నటుడికైనా ఇది ఫీస్ట్. ఒక ఫుల్ బిగ్ ప్లాటర్, చాలా ఎమోషనల్ రోలర్ కోస్టర్ డ్రైవ్ ఉంది. అండ్ వెరీ ఇంపల్సివ్ క్యారెక్టర్, వెరీ వైబ్రెంట్ క్యారెక్టర్ అండ్ వెరీడ్ ఫెసెట్స్ ఉంది. సో ఒక ఫీస్ట్ ఒక నటుడికి. సో ఇంత ఒక అంటే ఇందులో యాక్షన్ ఉంది, రొమాన్స్ ఉంది, అండ్ ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, అండ్ బిట్రేయల్ ఉంది, అండ్ బ్రుటాలిటీ ఉంది. ఇవన్నీ అంటే ఒక 5 సినిమాలో 10 సినిమాలో వేరే వేరే క్యారెక్టర్లు చేసి దీన్ని ఈ ఫెసిలిటీని మనం ప్రజెంట్ చేయొచ్చు. అయితే ఒక్క సినిమాలో ఒక్క స్క్రిప్ట్లో ఎన్ని దొరికింది నాకు కలిసి వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ డిలైటెడ్. ఓకే. అండ్ స్టోరీ విన్నప్పుడు సో ఇది మన కెరియర్కి ప్లస్ అవుతుందేమో, అది యాక్టింగ్ ఓరియంటెడ్గా మనకి ఎక్కువ స్కోప్ ఉంటుంది, అండ్ తెలుగులో ఫుల్ లెంత్ మనం ఫిలిం చేస్తున్నాము, ఇది మనకి ఎక్కువ సపోర్ట్ అవుతుందని ఎలా పాజిటివిటీస్ ఉంటాయో, సో ఈ స్టోరీ నా కెరియర్కి ఏమైనా మైనస్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే ఇలాంటి ఒక కాంట్రవర్షియల్ స్టోరీ ఇప్పుడు మనం తీసుకొని చేయడం ఈజ్ దిస్ రైట్ ఆర్ నాట్ అని ఆలోచించారా హానెస్ట్లీనో? ఆనెస్ట్లీ చెప్పాలంటే అదే చెప్పాను కదా, నాకు ఫస్ట్ నేను ఈవెన్ నాన్న సైడ్ మన తెలుగు అయినా కూడా నేను పుట్టింది పెరిగింది అక్కడ. అంటే నాకు ఇక్కడ ఈ నయీం గురించి కానీ అసలు నక్సల్ మూమెంట్ గురించి కానీ అంత ఐడియా లేదు. ఈ స్క్రిప్ట్ వినిన తర్వాత నేను తెలిసి వచ్చింది నయీం అంటే ఎవరో ఒక మనిషి ఉన్నాడని. సో లేకపోతే నాకు నయీం అంటే జీరో నాలెడ్జ్. సో కథగా విన్నాను కదా, కథగా విన్నప్పుడు అంటే ఐ న్యూ దట్ దిస్ ఆన్ అ రియల్ లైఫ్ క్యారెక్టర్. అంటే ఇంతలా ఇలాంటి ఒక మనిషి ఉంటాడా రియల్గా, ఇలాంటి ఒకడు పుట్టి ఎదిగి అంత పెద్ద అంటే గ్యాంగ్స్టర్గా అంత పెద్ద స్థాయికి వెళ్ళి, అంటే పెద్ద స్థాయి అంటే మంచిదేని కాదు, ఈవెన్ దో ఇట్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్, విత్ వాట్ ఎవర్ స్ట్రీమ్ ఆఫ్ వర్క్ హీఈస్ అన్ అచీవర్ ఆన్ దట్ నోట్. సో ఒక చిన్న ఫ్యామిలీలో నుంచి వచ్చి అంత పెద్ద నటోరియస్ గ్యాంగ్స్టర్ అని పేరు తీసుకుని అలా చనిపోవడం వచ్చి అది ఇట్ వాస్ సర్ప్రైజింగ్ ఫస్ట్లీ. అండ్ నాకు ఒక క్యారెక్టరు ఒక ఆర్టిస్ట్గా ఒక క్యారెక్టర్ని చూసినప్పుడు ఇది అందులో ఉన్న ఛాలెంజెస్, ఒక టాస్క్ నాకేదైతే నేను ఆ క్యారెక్టర్ పోషించి ప్రూవ్ చేసుకోగలనా లేదా అనేది మాత్రమే కన్సర్న్ ఒక నటుడిగా. సో దానికైతే అంత స్కోప్ ఉంది ఈ క్యారెక్టర్లో. కాంట్రవర్సీ అది నా స్ట్రీమ్ కాదు, నా జోన్ కాదు, అది నా వరకు రాదు అయింది. సో రెస్పెక్టివ్ ఆఫ్ కాంట్రవర్సీస్ ఆర్ నెగిటివ్ ఎలిమెంట్, యాంటీ సోషల్ ఎలిమెంట్ ఏదైనా చెప్పినా ఇట్ ఈస్ ఇన్ ద సొసైటీ కదా.
అండ్ సొసైటీలో ఉన్న మంచి చెడు అన్నీ మనం చూపెట్టాలి సినిమాలో. అంటే సినిమా ఇస్ సచ్ అ మాస్ మీడియం, హ్యూజ్ బట్ మీడియం. మీరు చెప్పిందంత నయం గారు వింటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తెలుసా. వావ్, నేను ఇంత గొప్ప మనుషుల్ని గెలుచుకున్నానని హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఎక్కడో పుట్టి ఒక గ్యాంగ్స్టర్గా ఎదిగి అంటే ఆ ఒక్క మీరు దాన్ని ఒక ప్రొఫెషన్ అని కన్సిడర్ చేస్తే, అంటే ఆ ఒక స్ట్రీమ్ ఆఫ్ వర్క్ని కన్సిడర్ చేస్తే ఇట్ ఈస్ అ బిగ్ బిగ్ జర్నీ. పాజిటివిటీ అంతా మీ చుట్టూనే తిరుగుతుందేమో అనిపిస్తుంది నాకు. సో ఎవరికైనా ఇప్పుడు నేను ఒక నటుడిగా, నేను కూడా ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి, హాసన్లో పుట్టి మైసూర్కి వచ్చి స్కూలింగ్ చేసి బెంగళూరుకి వచ్చి డిగ్రీ చేసి థియేటర్లో ఐ వాజ్ యాక్టివ్. థియేటర్ నుంచి సినిమాకి షిఫ్ట్ అవుతుంది. సినిమాలో నాకు తెలియకుండానే, అంటే నేను సినిమా చేయాలని నాకు ఎప్పుడు అది నేను అసలు ఐ నెవర్ డ్రెమ్ట్ అబౌట్ ఇట్. చేయని ఫోర్స్ఫుల్లీ ఒక 2 సినిమాలు చేయిస్తారు. దాని తర్వాత 3వ సినిమా పెద్ద హిట్ అవుతుంది. అండ్ దట్ ఈస్ వెన్ ఐ ఫిక్స్ ఫర్ మై సెల్ఫ్, ఓకే ఇది నా ప్రొఫెషన్, ఇప్పటి నుంచి నేను ప్రొఫెషనల్ యాక్టర్గా ఉండిపోతాను. అప్పుడు ఫిక్స్ అవుతా ఒక సినిమా హిట్ అయిన తర్వాత. అక్కడి నుంచి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి నేను ఇప్పుడు 4వ సినిమా తెలుగు సినిమా షూట్ చేస్తా ఉన్నా. సో హూ న్యూ ఆల్ దిస్? బట్ ఎప్పుడైనా తెలుగు ఇండస్ట్రీకి నేను ఇప్పుడు రావాలి అని మీరంతటా మీరు ఓన్గా ఏమైనా ప్రయత్నాలు చేసి నేను ఇప్పుడు ఈ టైంలో ఇలా అడుగు పెట్టాలి ఎప్పుడైనా ప్లాన్డ్గా మీరు అలా వేసుకుంటూ ఉంటారా, వేసుకున్నారా? అంటే నేను ఐ ఆల్వేస్ కాల్ మై సెల్ఫ్ యాజ్ డెస్టినీస్ కిడ్. తెలుగుకి రావాలి అడుగు పెట్టాలి అనేది కాదు, నేను అన్ని చోటుకి వెళ్ళాలి. ఒక ట్రావెలర్గా కాదు, యాక్టర్గా అని ఒక స్టాండర్డ్ స్టేట్మెంట్ నేను నా ఫ్రెండ్స్తో చెప్పేటువంటి ఒక లైన్. ఐ వాంట్ టు ట్రావెల్ ద గ్లోబ్ యాజ్ అన్ యాక్టర్, నాట్ ట్రావెలర్ అని. అలా ఒక ఆలోచన ఉండేది అంతే. అయితే నాకు తెలియకుండానే ఒక ఆఫర్ వస్తుంది. యాక్చువల్లీ నాకు డెబ్యూ అంటే తెలుగులో కిరాక్ పార్టీ సినిమా, నేను సాంగ్ పాడాను అందులో. అవును. సో నేను ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను యాక్టర్తో పాటు నా ఎదురుగా సింగర్ ఉన్నప్పుడు ఎప్పుడు పాట పాడించుకుందామా అని. సో అలా చూస్తే ఒక 2 years బిఫోర్ నా డెబ్యూ అయిపోయింది, తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెట్టేసాను. దాని తర్వాత నారప్ప అనే సినిమా అంత మంచి హిట్ అవుతుంది. ఓటీటీలో రిలీజ్ అయినా కూడా అంత మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ బాగా తిట్టుకున్నారు నన్ను, నా క్యారెక్టర్ను. సో అంత మంచి వామ్ వెల్కమ్ సొంతం చేసుకున్నారు. సో నారప్ప అయింది, నయీం కేజీఎఫ్ రెడీగా ఉంది, కేజీఎఫ్ 2 రెడీగా ఉంది. అండ్ వదలా రైల్వే స్టేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంకొక సినిమా సింబా షూటింగ్ జరుగుతోంది. సో మచ్ ఆఫ్ అఫెక్షన్ అండ్ లవ్ హ్యాపెనింగ్ టు యూ అనేది చూస్తే మీకు డోంట్ యూ ఫీల్ యువర్ లక్కీ ఎనఫ్ ఇన్ లైఫ్? సో ఇది ఒక జర్నీ, ఈ ఒక యాక్టర్ అనే ఒక జర్నీలో ఉన్న ట్రేట్స్ అంటే మనకి పర్ఫార్మెన్స్, ఛాలెంజెస్, దాన్ని బ్రేక్ చేసుకుంటూ ఒక క్యారెక్టర్ కంటే ఇంకొక క్యారెక్టర్ని బెటర్ పర్ఫార్మ్ చేయి, బెటర్గా కన్వే చేయి. ఈ ఒక జర్నీ చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ నెవర్ ఫెల్ట్ ఎనీథింగ్ టఫర్ అబౌట్ సినిమా. సినిమా అయితే ఈజీగా వచ్చేది నాకు. సినిమాలు ఎప్పుడు అంటే నా ఫస్ట్ సినిమా నుంచి ఇదివరకు చేసిన ఏ సినిమా కూడా నేను చేయాలని అడిగి తీసుకున్న ఛాన్స్ ఏదీ లేదు. వచ్చినాయి, బట్ లైఫ్ విత్ సినిమా ఇస్ రియలీ డిఫికల్ట్. అంటే ఇప్పుడైతే ఓకే, ఫస్ట్ 5 years, ఇప్పుడు 8 years అయింది మొన్న November 1st. ఫస్ట్ 5 years అయితే ₹1 అర్నింగ్ లేదు, జీరో. అండ్ జీరోను కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ నెగిటివ్. సో నెగిటివ్ అంటే డబ్బులు వేస్తే అది ఫైన్ అని కట్ చేసేసుకుంటారు కదా బ్యాంక్లో. అలాంటి ఒక పరిస్థితిలో వచ్చి నథింగ్ కమ్స్ ఫర్ ఈజీ కదా. ఎస్, బట్ అప్పుడు ఇంట్లో ఏం అనలేదా? నేను ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 15 ఐఎమ్ ఇండిపెండెంట్. అంటే జాయింట్ ఫ్యామిలీ మంది, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్న నన్ను చూసుకోవాలా లేదా మిగతా ఫ్యామిలీ వాళ్ళని చూసుకోవాలా? సో అదొక టాస్క్. అంటే ఒక ఇది వచ్చినప్పుడు అండ్ ఐ కుడ్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, ఐ కుడ్ ఎర్న్. కాలేజ్ ఎంత ఒక 6-8 hours అంతే కదా, మిగతా టైంలో మనం అర్న్ చేసుకుంటాంలే అని. ఏం చేసేవాళ్ళు? ఐ స్టార్టెడ్ విత్ పుట్టింగ్ పాంఫ్లెట్స్, ₹50 నా ఫస్ట్ శాలరీ. సో అలా మొదలైంది. దాని తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్, కన్సల్టెన్సీ సర్వీసెస్, చాలా బిజినెస్ కూడా చేశాను. ఐ వాజ్ ఇన్ టు ఐటీ, ఐ వాజ్ అ డెవలపర్ బిఫోర్ గెటింగ్ టు సినిమాస్. ఆ పని మానేసి టార్చర్ అయిపోయిందని మానేసి ఆ పని చెప్పకుండా చేయకుండా. ఇంట్లో చెప్తే తిడతారో కొడతారో తెలియదు, అంటే చెప్పకుండా ఉంటే సేఫ్ అని పని మానేశాను. దాని తర్వాత సినిమా ఆఫర్స్లు వస్తున్నాయి, ఏం చేయను అని అడిగితే సినిమా ఏం చేస్తున్నావు అంటే, కొడుకు ఏం చేస్తున్నావు అంటే సినిమా అంటే ఎలా చెప్పుకోగలుగుతాం మేము? అది నో వే అని.
ఇదేంటి సినిమా అంటే ఇంత రియాక్షన్ ఇస్తున్నారు ఏంటి, సరే వీళ్ళు చెప్తే వర్కౌట్ అవుతుంది, ఏది వీళ్ళు ఎంటర్టైన్ చేయరు, సరే మన పార్ట్ మనం చేసుకుని వెళ్దామని రాజాహులి యష్తో కలిసి చేసిన సినిమా రిలీజ్ అయ్యే వరకు ఇంట్లో చెప్పలేదు నేను. రాజాహులి రిలీజ్ అయింది 2013 November 1st. నా కజిన్స్కి చెప్పి నాన్నని ఫోర్స్ఫుల్లీ దే టుక్ హిమ్ టు థియేటర్. ఫస్ట్ డే కదా థియేటర్ విజిట్కి వెళ్తాం కదా, సో మొత్తం బెంగళూరులో థియేటర్ విజిటింగ్కి వెళ్ళి ఈ స్క్రీన్కి ఆ సినిమా అంటే సినిమా బయట వచ్చే టైంకి అక్కడికి వెళ్ళి నిల్చుంటే అప్పుడు పైనుంచి కిందకి చూసి చేసి ఇలా ట్యాప్ చేశాను. దట్ వాజ్ ద గ్రీన్ సిగ్నల్. సో అప్పటి నుంచే నేను ఓకే దిస్ ఇస్ మై ప్రొఫెషన్ అని. సో అలా స్టార్ట్ అయిపోయింది. సో చిన్నప్పటి నుంచి కష్టపడుతూ ఫైనల్లీ ఏ ప్రొఫెషన్ వదిలిపెట్టలేదు, మీరు అన్నిటినీ కవర్ చేశారు, ఐటీ, బిజినెస్. యూ షుడ్ వెన్ ఎలా చెప్పాలి, లైఫ్ మనకి చాలా అవకాశాలు ఇస్తాయి. ఇది మనకు వచ్చిన అవకాశాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటాం, దాన్ని ఎంత సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేస్తాం, అది మన సైడ్. అంటే ఇప్పుడు నాకు కన్సిడర్ నథింగ్ వర్క్స్ అవుట్ ఎనీవేర్. ఒక రైల్వే స్టేషన్లో కూలీ పని చేయాలన్నా కూడా ఆ వెయిట్ మోసేదానికి నాకు ఒక శక్తి ఉండాలి, దాన్ని నేను సంపాదించుకోవాలి. అది 100 మంది చేస్తుంటారు కదా, వాళ్ళకంటే బెటర్గా నేను చేయాలి. ఎవరు నేను చేసిన పని ఇది నువ్వు సరిగా చేయలేదురా అని పాయింట్ చేయకూడదు. ఇది నా పాలసీ. వాట్ ఎవర్ ఐ డూ ఐ వాంట్ టు డూ ఇట్ టు ద ఫుల్లెస్ట్ అండ్ టు మై బెస్ట్. ఓకే, సో మరి ఇంత మాట్లాడుకున్న తర్వాత ఒక పాట పాడకపోతే ఏ పాట పాడాలి? ఇట్ వాంట్ పర్ఫెక్ట్ తెలుగులో. సో రీసెంట్ సాంగ్స్లో అందాల రాక్షసిలో ఒక పాట ఉంది, చాలా ఇష్టం నాకు. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచి తాకుతున్న గుండెని కొరుక్కు తిన్న కళ్ళు చూసి సారి ఏ మార్పిది ఎడారి ఎండ మావి ఉప్పెనై ఉంచని భరించలేని తీపి బాధలే. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. థ్యాంక్స్ అండి నాకు డెడికేట్ చేసినందుకు. బై ఆల్ మీన్స్. ఇంకేమంటా, మీకు మీరు చెప్పినప్పుడు అని అనుకుంటున్నారు కదా. చాలా ఇష్టం ఈ సినిమాను, నాకు తెగ నచ్చేసింది చూసినప్పుడు. ఈ పాట అయితే ఐ ఆల్వేస్ నేను ట్రావెలింగ్లో ఉంటే వింటూనే ఉంటాను. అండ్ ఎప్పుడు మెలోడీ సాంగ్స్ అన్నీ మనకి ఈజీగా ఎక్కేస్తూ ఉంటాయి. యా, అండ్ నారప్ప సినిమా రోల్ చెప్పినప్పుడు ఫస్ట్ మీకు ఎవరైనా వచ్చి ఒక రోల్ గురించి ఒక క్యారెక్టర్ గురించి మీకు చెప్పినప్పుడు సో మీరు ఏ విధంగా వాటిని చూస్ చేసుకోవడానికి ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? అంటే వాట్స్ ద మెయిన్ పాయింట్స్, ఇది నాకు కావాలి, ఇది నేను చెయ్యాలి అనడానికి? నాకు ఒక క్యారెక్టర్ని నేను ఓకే చేయడానికి మెయిన్ థింగ్ అంటే ఇంపాక్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆన్ ద సినిమా. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉంది, వస్తుంది, బిల్డప్ అది ఇది వచ్చి కొడతావో కొట్టించుకుంటావో వెళ్ళిపోతావు అంటే నేను చేయను. స్క్రిప్ట్ పైన ఆ క్యారెక్టర్ డిపెండ్ అయి ఉండాలి. అంటే ఆ క్యారెక్టర్ వస్తే ఏదో ఒక కొత్త ట్రాన్సిషన్ జరగాలి, ఏదో ఒక షిఫ్ట్ ఉండాలి. సో అలాంటి ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్స్ అయితే నాకు నచ్చుతుంది, దాన్ని ఓకే చేస్తారు జనరలీ. అండ్ ఐ లవ్ రియల్ క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు మంచి చెడు రెండూ ఉంది మనలో. బయట అయితే మనం మంచోళ్ళని షో చేస్తాం కదా, మనలో కూడా మనం అబద్ధాలు మాట్లాడతాం, బూతులు మాట్లాడుకుంటాం, తప్పు అది ఇది చిన్నదో పెద్దదో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద తప్పులు చేస్తుంటాం కదా, అది చెడ్ సైడ్. అండ్ ఇట్స్ జస్ట్ లైక్ అ కాయిన్, గుడ్ అండ్ బ్యాడ్ సైడ్ ఆఫ్ ఇట్. అండ్ వీఆర్ ఆల్ హ్యూమన్స్, వీ ఆల్ టెన్ టు మేక్ మిస్టేక్స్. అలాంటి రియల్గా అంటే మంచి చెడు అన్నీ ఉన్నా బట్ తాత్పర్యం పాజిటివ్గానే ఉండాలి. ఎండ్ ఆఫ్ ద సినిమా, ఎండ్ ఆఫ్ ద క్యారెక్టర్, ద క్యారెక్టర్ రియలైజెస్ ద మిస్టేక్. అది ఇది మన సినిమా రెగ్యులర్గా చూస్తుంటాం కదా, అలాంటి ఒక జర్నీ, కంప్లీట్ జర్నీ ఉన్న క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, సో అలా మీరు ఎస్ ఈ క్యారెక్టర్ నాకు బాగుంది అనిపిస్తే వెంటనే ఓకే చెప్పేస్తారు. అంతే కదా మరి. అంటే ఆ క్యారెక్టర్ మనకు సెట్ అవ్వాలి, మనం క్యారెక్టర్కి సెట్ అవ్వాలి. అదే రెండు అయిపోయిందంటే. ఓకే, అండ్ ఆడియన్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది నెక్స్ట్ కేజీఎఫ్ పార్ట్ 2 గురించి. సో దానిలో మేమేమైనా చిన్న లీక్ ఏమైనా తెలుసుకోవచ్చా? April 14th రిలీజ్ అవుతుంది. ఆహా, వావ్, ఇట్స్ ఎ బిగ్గెస్ట్ లీక్. నేను ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నాను. ఎలా మీరు అసలు ఇంత తడబడకుండా నాలెడ్జబుల్గా హౌ? చిన్నప్పటి నుంచి ఇంతేనా? నాకు నచ్చిందంటే నేను April 14th అంటండి కేజీ.
ఓకే. అండ్ కమింగ్ టు నయం డైరీస్, సో ఈ సినిమాలో మీరంతా ఎక్కువ అడవుల్లో షూట్ చేశారు అండ్ ఒక నక్సలైట్గా షూట్ చేశారు. సో ప్రతి క్యారెక్టర్ మనం చేసేటప్పుడు ఆ అటైర్ అవ్వచ్చు ఆర్ బిహేవియర్ అవ్వచ్చు కొన్ని కొత్తగా తెలుసుకుంటాం, కొన్ని కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కొంచెం ఈజీగా అనిపిస్తుంది. సో ఇలాంటివన్నీ ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. సో ఈ క్యారెక్టర్ మీరు చేస్తున్నప్పుడు అటైర్ ఆర్ బిహేవియర్ సంథింగ్ను ఎగ్జైటింగ్గా అనిపించిన విషయం ఏంటి, అరే ఇదేంట్రా రోజు కష్టంగా అనిపించిన విషయం ఏంటి, అండ్ అడవుల్లో మీరు మర్చిపోలేని ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫర్ అన్ యాక్టర్, ఎనీ యాక్టర్ ఫర్ దట్ ఫ్యాక్ట్, ఇప్పుడు ఒక క్యారెక్టర్ చేస్తున్నామంటే ఐదర్ మనం నేర్చుకుంది మనకు తెలిసింది అందులో పోర్ట్రేట్ చేస్తాం, లేదా పోర్ట్రేట్ చేసే ద్వారా మనం కొత్తది ఏదో తెలుసుకుంటాం. సో ఆ ఒక ఎక్స్చేంజ్ ఇస్ వాట్ మేక్స్ యాక్టర్స్ లైఫ్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ప్రతి ఒక్క పాత్ర మనం పోషించే పాత్రలు కొత్తవే, మనకి తెలియని ఒక విషయం, మనకి తెలియని ఒక మైండ్ సెట్, మనకు తెలియని ఒక సిచ్యువేషన్. సో వీటిని పోషించేటప్పుడు ఆ ప్రతిసారి కొత్తది ఏదో చేసేటప్పుడు you will always be on your toes, you know, like you don't know it. Come on, I should do it. దీన్ని నేను ఎంత బెటర్గా డెలివర్ చేస్తానో అంత మంచిది, అంత రీచ్ అవుతుంది, అంత సినిమాకి కూడా మంచిది, ఇంతే మైండ్ సెట్ ఉంటుంది. సో ఈ ఒక క్యారెక్టర్ గురించి నయం చేసేటప్పుడు కూడా నాకు అంటే ఫస్ట్ కథ వినగానే అదే ఒక ఇంత యాంటీ సోషల్ ఎలిమెంట్ గురించి ఒక కథ, దీన్ని చేయాలి, ఎలా చేద్దాం ఏంటి అని వింటూ ఒక టైంలో ఎంపథెటిక్గా ఫీల్ అయింది. తర్వాత ఎండ్లో టువర్డ్స్ ఎండ్ సింపథెటిక్గా ఫీల్ అయింది ఫర్ ద క్యారెక్టర్. అంటే ఇట్స్ ఆల్వేస్ లైక్ యునో ద డెసిషన్స్ దట్ యూ మేక్ విల్ రూల్ యూ ఆర్ రూల్ యువర్ లైఫ్. సమ్టైమ్స్ ఇట్ విల్ రూయిన్ యువర్ లైఫ్ అండ్ దట్ ఈస్ వాట్ హస్ హ్యాపెండ్ హియర్. సో అలాంటి సందర్భాలకి మనం వీ హ్యావ్ టు బీ రియల్లీ స్కెప్టికల్ అబౌట్ మేకింగ్ డెసిషన్స్ అనే ఒక లెర్నింగ్తో స్టార్ట్ చేశాను ఈ సినిమాని. అండ్ ఇట్ వెంట్ రియలీ వెల్. ఓకే. సో అడవుల్లో చెప్పలేదు, ఫారెస్ట్లో అడవుల్లో షూట్ చేసేటప్పుడు అంటే ఫారెస్ట్ అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, ఇట్ ఇస్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. అంటే లైట్ తొందరగా డౌన్ అయిపోతుంది, 4:30 ప్యాకప్ చేయాల్సిందే మరి. అండ్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్, ఎక్స్ట్రీమ్ లొకేషన్, ఎగ్జాటిక్ లొకేషన్లో చూసేటప్పుడు ఫెసిలిటీస్ ఉండదు, మనకి కంఫర్ట్ అయితే అసలు ఉండదు. అండ్ వీఆర్ నాట్ వన్ బ్రాటప్ దేర్ కదా, అంటే అంత ఎక్స్ట్రీమిటీకి మనం ఎప్పుడు వీఆర్ నాట్ యూస్ టు బీ వర్కింగ్ దేర్. ఏదో ఒక ట్రిప్కి వెళ్ళాం, హోమ్స్టేలో ఏదో ఉంటే ఓకే. షూట్ చేయడం అంటే ఇట్ ఈస్ వెరీ టాక్సింగ్, ఎవరికైనా ఇబ్బంది. అండ్ మనల్కంటే ఈ టెక్నీషియన్స్కి అంటే లైట్ మెన్ కానీ కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకా డిఫికల్ట్గా ఉంటుంది చాలా. అంటే వెరీ స్ట్రెయినింగ్ ఫిజికలీ మెంటలీ అంతా. అండ్ అంటే మనకి అదే చెప్పాను కదా, ఇంత క్యారెక్టర్లో ఉన్న ఒక మనకేదో కొత్త ఎక్స్పీరియన్స్లా ఉంటుంది, ఏదో కొత్తగా చేస్తూ ఉంటాం. బట్ ఫర్ ద అదర్స్ టెక్నీషియన్స్ ఆన్ ద సెట్ ఇట్స్ జస్ట్ ద సేమ్ జాబ్. ఈజీలు ఉండదు వాళ్ళకి. మనకి కొంచెం ఇబ్బంది అయినా కష్టంగా ఫీల్ అయినా కూడా మనకి ఇదేదో ఇక్కడ మంచి షాట్ వచ్చిందంటే ఇదని మర్చిపోతాం. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫారెస్ట్ ఎపిసోడ్లు, ఎస్పెషలీ ఈ నక్సల్ ట్రైనింగ్ క్యాంప్ లాంటి సెటప్ ఉన్నాయి. అది యాక్షన్ ఎపిసోడ్ ఉంది, ఒక యల్లాపుర ఫారెస్ట్లో రివర్ ఉంది, ఒక ష్రైన్ ఉంది, అక్కడ ఆ చేజింగ్ అండ్ ఇలా రివర్ ఫ్లో అవుతూ ఉంటే ఆపోజిట్గా వెళ్ళాలి చేసుకుని. ఎంతమంది పడ్డారు, ఎంత దెబ్బలు తగిలినాయో. హారిబుల్ అంటే హారిబుల్ యాజ్ ఇన్ ఆ పర్టికులర్ అప్పుడు ఆ టైం కదా అలా అనిపించినా కూడా దాన్ని స్క్రీన్లో చూసేటప్పుడు యుల్ ఫీల్ సో గుడ్ అబౌట్ ఇట్. అంటే ఎంత కష్టపడినా ఎంత మంచి అవుట్పుట్ వచ్చింది అని. అండ్ బిగ్ బాస్ దివి గారు ఇందులో యాక్ట్ చేశారు. సో ఎలా అనిపించింది అంత యాక్షన్? అండ్ ఎప్పుడైనా బిగ్ బాస్ చూస్తారా? నేను టీవీ చూడండి, నాకు అలవాట్లేదు. అంటే చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. ఇంట్లో అదే పాలిటీ కదా, సో అప్పుడు టీవీ కొనేంత సౌకర్యం ఉండలేదు. సో అప్పటి నుంచి రాలేదు అలవాటు. అసలు టీవీ చూడండి అంటే మీరు యాక్టింగ్ స్టార్ట్ చేసిన అంటే కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు సమ్హౌ నో స్టార్టింగ్ కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి, మనకి ఆపర్చునిటీస్ అవ్వచ్చు నేర్చుకోవడం. ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా సీరియల్స్ టీవీ సైడ్ ఇటువైపు అసలు మీకు ఎప్పుడు థాట్ రాలేదా? రాలేదు. అంటే నేను థియేటర్ చేసేటప్పుడు నాకు చెప్పేవాళ్ళు అంతే, సినిమాను సీరియల్లో ట్రై చేయి, హైట్ పర్సనాలిటీ బాగుంది, చూడడానికి బాగున్నా, వాయిస్ బాగుంది, అది ఇది అంతే తప్ప అవన్నీ తెలిసే తప్ప నేను టీవీని అసలు చూడను. ఇప్పుడు కూడా ఇంట్లో కేబుల్ కనెక్షనే లేదు. ఇంట్లో ఎవరో చూడరా? నాన్నగారు చూస్తారు. అండ్ అది వాళ్ళది, నేను టీవీకు నాకు పడదు.
అంటే హీఈస్ రిటైర్డ్ నా, బోర్ అవుతుంది కదా, సో ఓకే టు వాచ్ వాట్ ఎవర్ యూ వాంట్. నేనైతే సినిమాలని థియేటర్కి వెళ్ళి చూస్తా. ఐ లవ్ వాచింగ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్. ఓన్లీ ఇప్పుడు కరోనా టైంలో, అదే లాక్డౌన్ టైంలో మాత్రమే ఈ ఓటీటీ కొంచెం అలవాటైంది. అదర్వైజ్ స్మాల్ స్క్రీన్ ఈజ్ నాట్ మై థింగ్. ఓకే, లాస్ట్ చూసిన ఫిలిం మీరు? రీసెంట్గా చూసిన చాలా సినిమాలు చూస్తూనే ఉంటాను నేను. మొన్న ఒక సినిమా చూసా, ఆర్టిస్ట్ అని, ఫహద్ ఫాజిల్. ఓకే, తెలుగులో? నిన్న కాదు మొన్న. తెలుగులో ఇది తెలుగులో కూడా చాలా సినిమాలు చూశాను, బట్ రీసెంట్గా నాకు నచ్చింది ఇది, నవీన్ పోలిశెట్టి, జాతిరత్నాలు. అంటే దట్ వాజ్ మై సెకండ్ ఆర్ థర్డ్ వాచ్. ఇట్స్ ఫన్. ఓకే, సో జనరల్గా మీరు ఏ జోనర్ ఫిల్మ్స్ ఎక్కువ సెలెక్ట్ చేసుకుందామని మీ బ్రెయిన్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది? రియలిస్టిక్ సినిమాస్ అంటే నాకు ద వే ఐ ఫీల్ అంటే వీఆర్ నాట్ స్టిల్ ఓవర్ హ్యూమన్ ఎమోషన్స్ అని. ఇంకా చూపెట్టాల్సింది చాలా ఉంది హ్యూమన్ ఎమోషన్స్లో, హ్యూమన్ సిచ్యువేషన్స్లో. ఫిక్షన్స్ అంటే నాకు అంత పడదు, ఎస్పెషలీ ఈ సూపర్ హీరో కాన్సెప్ట్లో అయితే అసలు నాట్ ఈవెన్ ఫ్రేమ్ ఐ వాచ్. అండ్ హారర్ ఫిల్మ్స్లో ఒకవేళ నెక్స్ట్ ఎప్పుడైనా కామెడీ అండి, హారర్ అంటేనే కామెడీ. అంటే నన్ను ఇది వరకు ఎవరు బెదిరించలేదు సినిమాల్లో. కాంజూరింగ్ ఒకటి కొంచెం చిల్స్ ఇచ్చినాయి అంతే, అది థియేటర్లో చూసాను కాబట్టి. అదర్వైజ్ రెస్ట్ ఆల్ ఆర్ లైక్ వెరీ ఫనీ. చిన్నప్పటి నుంచి ఎప్పుడు మీకు హారర్ మూవీస్ అన్నా, దెయ్యాలన్నా? ఐ వాజ్ ఫస్ట్ స్టాండర్డ్ ఈవిల్ డెడ్ చూసినప్పుడు. ఓ మై గాడ్. సో కనిపించిన సాడిజం ఉన్నట్టుందండి. అంటే ఏదో ఇంపాక్ట్ఫుల్గా ఉండదు, అంటే ఆ సౌండ్ మ్యూట్ చేశారనుకోండి మిగతాది ఏం ఉండదు ఇక్కడ. సో ఐ డోంట్ లైక్ హారర్. అంటే ఈవెన్ యాజ్ అన్ యాక్టర్ ఐ కెన్ నెవర్ ప్లేస్ మై సెల్ఫ్ ఇన్ హారర్ సినిమా. ఓకే, అండ్ నయీం డైరీస్లో మరి ట్రైలర్లో మ్యూజిక్ చాలా బాగుంది, అరుణ్ గారు మ్యూజిక్ ఇచ్చారు. సో మీకు ఎలా అనిపించింది మ్యూజిక్? ఎప్పుడైనా మాట్లాడారు అరుణ్ గారితో? ఐ కుడెంట్ టాక్ టు హిమ్. అంటే అదే నేను అక్కడ ట్రావెలింగ్లో ఉంటాను కాబట్టి ఐ కుడ్ నెవర్ సెట్ ఫర్ కంపోజిషన్స్. దాము గారు అయితే చాలా ఓపికతో ఐ థింక్ దే సాట్ ఫర్ 40+ days. సినిమాలో పాటలు లేవు, అయినా 40+ days మ్యూజిక్ కంపోజ్ చేశారంటే ఊహించుకోండి. రికార్డింగ్ మాత్రమే. ఒక యూజ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, ఆ సౌండింగ్ అండ్ యూజ్ ఆఫ్ సైలెన్స్ ఇన్ ద మూవీ ఇస్ ద హైలైట్. సినిమాలో ఒక బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. రికార్డింగ్ చాలా బాగా చేశారు అరుణ్ ప్రభాకర్. ఐ థింక్ ఇది ఫస్ట్ తెలుగు సినిమా అనుకుంటాడు అది. సో ఫెనామినల్, వెరీ టాలెంటెడ్ గా. అండ్ దాము గారు ఫస్ట్ మీకు స్టోరీ నరేట్ చేసినప్పటికీ అండ్ ఉండే కొద్ది మనిషి మనకు కొంచెం ఎక్కువ అర్థమవుతూ ఉంటారు. సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఈయన ఇలా కూడా ఉంటారా అనేది నాకు ఐ వాస్ టోటలీ షాక్డ్, అస్టానిష్డ్. అంటే ఎవరు ఎలా బతుకుతారు అని ఒక ఫీలింగ్ నాకు. అంటే ద జర్నీ, అంటే కొన్ని విషయాలని సినిమాలో చూపెట్టలేం కదా, అలాంటి కొన్ని ఇన్సిడెంట్లు చెప్పినప్పుడు కూడా అవునా అసలు మంచినా అడుగుని నాకు. లేటర్ హీస్ డన్ హిస్ ఓన్ బిట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ హీ హిమ్సెల్ఫ్ వాజ్ ఎక్స్ నక్సలైట్ కదా. ఆ నక్సలిజం బ్యాక్డ్రాప్లని చాలా బాగా ప్లేస్ చేశారు. అంటే కొన్ని సీక్వెన్స్ నాకు ఇలా ఉంటుందా అన్నట్టు ఫీలింగ్. అంటే వండుతో పాటలు పాడుకుని ఆ నక్సల్ సెటప్ అలా ఉంటుందంట. అండ్ హీ బీయింగ్ ఎక్స్ నక్సలైట్, హీ లివ్డ్ ఇట్ ఆన్ ది సెట్స్. ఇది ఇలా ఉంటుందండి, ఇలా కావాలండి, ఓకే చేసేదానండి. మరి ఆ ట్రైలర్లో ఐ హేట్ పోలీస్ అని, అండ్ ఆ తర్వాత పోలీస్లా నక్సలైటా అంటే నేను నక్సలైటే చూస్ చేసుకుంటాను. సో ఇలా డైరెక్ట్ డైలాగ్స్ పెట్టినప్పుడు ఏంటి పోలీసులు అందరూ మధ్యలో రివర్స్ అవుతారా? సో అసలు ఏది అనిపించింది? నాకు ఏం అనిపించలేదండి. ఎందుకంటే నేను స్టార్ట్ అయింది నేను విలన్గా కదా. చాలా సినిమాలో విలన్గా నెగిటివ్ షేడ్లో డైలాగ్ కొట్టి అలవాటు నాకు. అంటే టగరు అనే ఒక సినిమా ఉంది కన్నడలో, అందులో ಸಿಂಗಮ್ಮು ಚೂಯಿಂಗಮ್ಮು ಟಗರು ಹೋರಿಗಳೆಲ್ಲ ಸಾಕಷ್ಟು ಬಂದೋಗ್ಬಿಟ್ಟವೆ. పానీపూరి మసాలా పూరి మరొక రోల్ కాల్ ಮಾಡೋ బడ్డీ మಕ್ಕಳು ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రేంజ్ బిల్డప్. అంటే సింగమ్ము చూయింగమ్ ఇలాంటి చాలామంది వచ్చి వెళ్ళిపోయారు. ఈ పానీపూరి రోడ్ సైడ్ స్టాల్స్లో అంటే గాడి దాన్ని అమ్ముతారు కదా చాట్స్ అని, వాళ్ళ దగ్గర రోల్ కాల్ చేసేటువంటి నా కొడుకులు వీళ్ళకి ఎంత భయపడాలా మనం అని ఎంత ఓపెన్ డైలాగులన్నీ ఉంటాయి. సో అంటే చెప్పాను కదా, దిస్ కాంట్రవర్షియల్ యాంగిల్ ఈజ్ నాట్ మై థింగ్, ఇట్స్ నాట్ మై జోన్. నేను ఒక నటుడు, చేసిన సీన్లో నేను బాగా చేశానా లేదా, అండ్ దాన్ని నేను కనెక్ట్ చేయించగలిగానా లేదా ఆడియన్స్ని, అంత మాత్రం నా టాస్క్. అండ్ హోప్ ఐ హ్యావ్ డన్ జస్టిస్ టు ఇట్.
ఓకే. అండ్ తెలుగులో మీకు ఓల్డ్ నుంచి న్యూ వరకు మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన రోల్, ఇప్పటికే ఆ రోల్ చూస్తే ఇంకా ఎన్నిసార్లైనా ఆ సినిమా చూడాలి అని అనిపించే రోల్ ఏదైనా ఒకటి చెప్పాలి అంటే? సాగర్ సంగమం చాలా ఇష్టం. వావ్. కరాన మొగుడు, ముఠా మిస్త్రీ, దే ఆర్ ఆల్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. గీతాంజలి చాలా ఇష్టం. గీతాంజలి పాటలు అంటే పిచ్చి నాకు. ఎనీ డే ఇప్పుడు ప్లే చేస్తే నేను ఐ విల్ బి లైక్ కట్ ఆఫ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ లిసన్ టు దోస్ సాంగ్స్. మై ఫేవరెట్ గీతాంజలి సాంగ్స్. నేను అంటే నా లైఫ్ టైంలో ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ వచ్చి నేను ఫస్ట్ స్టాండర్డ్ ఉన్నప్పుడు ముఠా మిస్త్రీ సాంగ్, టైటిల్ సాంగ్, దానికి డాన్స్ చేశాను. దట్ వాజ్ మై ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఓ, చిన్నప్పటి నుంచి మీరు వీటన్నిటిలో కళా పోషకులు అనమాట. సో చేసుకుని ఐ ఆల్వేస్ లవ్ మ్యూజిక్. నాకు సినిమా అంటే తెలుసు, సినిమాలు నేను చూస్తానంటే దానికి మెయిన్ హోల్సమ్ రీజన్ అంటే మ్యూజికే. ఎస్పీవి గారు, హంసలేఖ గారు, వాళ్ళు నాకు దే సెట్ ద పాత్. వితౌట్ దెమ్ ఐ థింక్ ఐ వుడ్. బట్ మ్యూజిక్ మీరు అనుకున్నారా ఎప్పుడైనా నేను సింగర్గా ట్రై చేద్దామనో ఆర్ సింగర్ అవుదామనో మీరు అనుకుని అయ్యారా ఆర్ అన్ఎక్స్పెక్టెడ్లీ జరిగిందా? అంటే హంసలేఖ గారు ముందు పాడినప్పుడు బాగా పాడతావరా, నన్ను వచ్చి స్టూడియోలో కలువు అని చెప్పారు. వెళ్ళి కలిశాను. కలిసి అప్పుడు పాడితే అప్పుడు చెప్పారు ఒక 5 years నాతో ఉండు, స్టార్ట్ చేస్తాను నేను అని. సో హీ ట్రైన్డ్ మీ ఫర్ ప్లేబ్యాక్ సింగింగ్ టూ. అంటే ఐ కుడెంట్ పర్స్యూ ఇట్ బికాస్ ఆఫ్ బ్యాడ్ ఫినాన్షియల్ స్టేటస్ అండ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాల్సింది. సో ఐ కుడెంట్ పర్స్యూ ఇట్. తర్వాత యాక్టర్ అయిన తర్వాత స్టార్ట్ అయింది. ఒక సంగ్ ఫర్ మోర్ దాన్ 15 movies. ఇక్కడ తెలుగు కూడా చెప్పాను కదా, కిరాక్ పార్టీ హ్యావ్ సంగ్. సో సమ్హౌ థింగ్స్ ఫెల్ ఇన్ ప్లేస్, థింగ్స్ హ్యాపెన్ టు మీ అండ్ ఐ ఎంజాయ్ డూయింగ్ టేకింగ్ అప్ న్యూ ఛాలెంజెస్. వావ్. అండ్ December 10th మేమందరం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం నయం డైరీస్ సినిమా కోసం. అండ్ ఈ సినిమా మీకు మంచి పేరు ఇవ్వాలని, ఇంకా మీరు చాలా సినిమాలు తెలుగులో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ అండ్ ఇట్స్ సో లవ్లీ యాక్చువల్లీ. సో చూసారు కదండి, December 10th మీ నియర్ బై థియేటర్స్లో నయం డైరీస్ సినిమా రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి. ఇంకొక అమేజింగ్ అండ్ ఫ్యాంటాస్టిక్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఫాలో అవ్వండి మా మిర్రర్ టీవీని. నేను మీ కృష్ణ చైతన్య. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV.